అది తెల్లవారుతున్న సమయంలో ఒక శబ్దం లాంటిది వినబడుద్ది. అది విన్న పేట్రో తన బ్రదర్ అయిన జిమ్మీని తీసుకుని ఆ శబ్దం ఏంటో కనుక్కుందామని అనుకుంటాడు. ఈలోపు తెల్లవారడం అయితే జరుగుద్ది. వాళ్ళిద్దరూ వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ తీసుకుని ఆ శబ్దం వచ్చిన అడవి వైపు వెళ్ళడం అయితే జరుగుద్ది. ఆ అడవిలోకి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా చిందరవందరగా కొన్ని వస్తువులు అయితే పడి ఉండడం అయితే వాళ్ళు గమనిస్తారు. అక్కడికి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న కుక్కలైతే అక్కడ ఉన్న బాడీని అయితే నాకడం మొదలు పెడుతూ ఉంటాయి. ఒక చోట బాడీ కాళ్ళు మాత్రం ఉంటుంది కానీ పైన శరీరం మాత్రం ఉండదు. ఒక చోట అయితే చెయ్యి కనిపిస్తుంది కానీ ఆ చేతికి సంబంధించి వేరే బాడీ పార్ట్స్ ఏవి కూడా అక్కడ ఉండవు. మొత్తం అంతా శరీరం అంతా చిందరవందరగా అక్కడ పడి ఉంటుంది. ఆ శవాన్ని కుక్కలు తింటూ ఉంటాయి. చాలా రక్త సిద్ధంగా అక్కడ ప్రదేశం ఉంటుంది. అక్కడ చుట్టూ గమనిస్తే మాంత్రికులకి సంబంధించిన కొన్ని వస్తువులు, ఒక పుస్తకము, ఆ పుస్తకంలో ఒక మ్యాప్ అయితే కనిపిస్తుంది. ఆ మ్యాప్ లో ఒక అడ్రస్ కి అయితే సర్కిల్ వేసి ఉంటుంది. ఆ అడ్రస్ వచ్చేసి ఇది మన యూరియల్ ఉంటున్న ఇల్లు కదా అని చెప్పేసి పేట్రో అయితే అనుకోవడం జరుగుద్ది. తనకి తెలిసిన యూరియల్ ఇంటికి అయితే వెళ్ళడం జరుగుద్ది. అక్కడ వాళ్ళ అమ్మని అడిగినప్పుడు వాళ్ళ అమ్మ ఎలా ఉంటుంది, యూరియల్ కి హెల్త్ బాగాలేదు, అందుకోసమే మాంత్రికుని పిలిపించాను, ఆయన పాటికి వస్తూ ఉండాలని చెప్పేసి అంటూ ఉంటుంది. అయితే పేట్రో లోపలికి వెళ్లి యూరియల్ ని చూస్తాడు. చూసి చాలా భయపడతాడు. చాలా అందవికారంగా, చాలా ఘోరంగా కొంపు కొడుతూ, చాలా లావుగా, చూడలేనంత విధంగా అయితే తను ఉంటాడు. అదంతా చూసి పేట్రో తట్టుకోలేకపోతాడు. చూసి చాలా భయపడతాడు. జిమ్మీ కూడా అదే విధంగా ఫీల్ అవడం అయితే జరుగుద్ది. అయితే పేట్రో ఇదంతా చూసి మీరు ఎంతకాలం ఎవరికి చెప్పకుండా ఎలా ఇదంతా దాచి ఉంచారని చెప్పేసి వాళ్ళ అమ్మని ప్రశ్నిస్తాడు. అందుకు ఆమె మాట్లాడుతూ అయితే వాళ్ళ అమ్మ అంటుంది తనని దయ్యం పట్టుకుంది, అందుకే మేమేం చేయలేకపోయాం అని చెప్పేసి. పేట్రో అక్కడి నుంచి బయలుదేరి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్ళడం జరుగుద్ది. అక్కడ ఉన్న పోలీస్ అధికారులకి కంప్లైంట్ ఇస్తాడు కానీ వాళ్ళు ఏమీ పట్టించుకోరు. పైగా అక్కడ వాళ్ళ మధ్య సంఘర్షణ అయితే జరుగుద్ది. ఇద్దరు అయితే గొడవ పడడం అయితే జరుగుద్ది. ఇంకా జిమ్మీ పేట్రోకు నచ్చ చెప్పి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే అన్నదమ్ములు ఇద్దరు కలిపి తన ఫ్రెండ్ అయిన రూయిస్ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుద్ది. తనకి జరిగిందంతా చెప్తాడు. అయితే రూయిస్ చాలా కోపపడతాడు యూరియల్ ఫ్యామిలీ మీద. ఆ రోజు రాత్రి తన భార్యతో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి కోపంగా గన్న తీసుకుని యూరియల్ ఇంటికి అయితే వెళ్ళడం జరుగుద్ది. వెళ్ళి యూరియల్ ఉన్న పొజిషన్ అయితే చూసి చాలా చిరాకు పడతాడు. పైగా అక్కడ ఉన్న వాసన తట్టుకోలేకపోతాడు. చాలా కోపంగా తనని కాల్చి చంపేద్దామని చూస్తాడు. అయితే వాళ్ళ అమ్మ అంటుంది వద్దు, తనని కాల్చుకు, తనని గాని కాల్చి చంపితే తనలో ఉన్న దయ్యం అయితే బయటకు వస్తుంది, దాని తర్వాత మనం ఎవరు బతకలేమని అంటుంది. అందుకు ఏమీ చేయలేక రూయిస్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి కారులోనే తెల్లవారుజాము వరకు పడుకొని ఉండిపోతాడు. వాళ్ళ భార్య వచ్చి తనని లేపుతుంది. అదే టైంకి పేట్రో అండ్ జిమ్మీ అయితే అక్కడికి రావడం జరుగుతుంది. వీళ్ళ ముగ్గురు కలిపి అయితే ఒక నిర్ణయం తీసుకుంటారు. యూరియల్ ఇంటికి వెళ్లి యూరియల్ ని మోసుకుని ఏదో ఒక చోట అయితే వదిలేద్దాం, మన ఊర్లో కాకుండా అని చెప్పేసి అయితే నిర్ణయించుకుంటారు. ముగ్గురు కలిపి అక్కడికి వెళ్తారు. ఆ వాసన ఇంకా పెరిగిపోద్ది. యూరియల్ ని ఒక దుప్పటిలోకి అయితే లేపి గట్టిగా వాళ్ళ ముగ్గురు మోసుకుని తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తారు. కానీ ఆ బరువు తట్టుకోలేక అది చిరిగిపోద్ది. కానీ ఏదోలాగా ఇబ్బందులు పడి తనని కారులోకి వెనక భాగంలో అయితే ఎక్కించడం జరుగుద్ది. కారులో తనని తీసుకుని చాలా దూరం అయితే తీసుకువెళ్లి ఒక చోట అయితే తనని పాడేసి రావడం జరుగుద్ది. అదే వాళ్ళు చేసిన చాలా పెద్ద తప్పు. అక్కడి నుంచి ఆ ఆత్మ వాళ్ళని వదిలిపెట్టదు. వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అంతా సక్రమంగానే ఉంటుంది. కానీ ఉదయం అయ్యేసరికి రూయిస్ తన భార్య అయితే వచ్చి కంగారుగా తనతో మాట్లాడుతూ ఉంటుంది. తనకేమి అర్థం కాదు. ఏమైందని అడిగితే వాళ్ళు పెంచుకుంటున్న గొర్రెల్లో ఒక గొర్రె అయితే చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. అది రూయిస్ కి చూపిస్తుంది. రూయిస్ కి చాలా కోపం వచ్చి ఆ గొర్రెని చూసి తన దగ్గర ఉన్న గన్ను తీసుకొచ్చి ఆ గొర్రెకి గురి పెడతాడు. ఒక షాట్ కాల్చినప్పుడు అన్ని గొర్రెలు పారిపోతాయి కానీ ఆ గొర్రె మాత్రం పారిపోదు. అయితే తన భార్య ఎంతో భయపడుతుంది. నువ్వు ఆ గొర్రెని ఏం చేయకు, దాన్ని ఏం చేసినా సరే అది మన మీద పగబడుద్ది అని చెప్పేసి ఎంత విన్నా సరే తనని పట్టించుకోడు. అయితే రూయిస్ వాళ్ళ భార్య పక్కన ఉన్న గొడ్డలు తీసుకుని దగ్గరికి వస్తుంది. ఈలోపు రూయిస్ దగ్గరికి ఆ గొర్రె తన గన్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చి నుంచుంటుంది. ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి. అయితే రూయిస్ కోపం ఎక్కువగా వచ్చి ఆ గొర్రెని అయితే కాల్చి పాడేస్తాడు. అది చూసి తట్టుకోలేక తన భార్య వెంటనే ఆ గొడ్డలితో రూయిస్ అయితే తన భర్తని నరికి చంపేస్తుంది. తనని చంపేసిన మరుక్షణమే గర్భంతో ఉన్న తన భార్య అయితే తన ముఖానికి తానే గొడ్డలితో నరుక్కుని చనిపోతుంది. ఆ రోజు రాత్రికి కానీ పేట్రో అండ్ జిమ్మీకి ఈ విషయాలు ఏమీ తెలియవు. తర్వాత కొద్దిసేపటికి ఇలా జరిగిందని తెలిసిన తర్వాత వాళ్ళిద్దరు అయితే బయలుదేరతారు ఎవరి ఇంటికి వాళ్ళకి. పేట్రో అయితే తన మాజీ భార్య అయిన ఫ్యామిలీ దగ్గరికి అయితే వెళ్తాడు. జిమ్మీ వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుద్ది. వాళ్ళ అమ్మని తీసుకుని వేరే ఊరికి వెళ్ళిపోతాని చెప్పి. పేట్రో అక్కడి నుంచి వాళ్ళ మాజీ భార్య ఇంటికి వెళ్ళి వెంటనే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాక ఆ
బట్టలన్నీ విప్పేసి ఒక చోట పడుస్తాడు. కానీ అదే టైంకి వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్క ఆ బట్టలు వాసన అయితే చూడడం చేస్తూ ఉంటుంది. అయితే పీటర్ వాళ్ళ మాజీ భార్యకి తన భర్తకి ఏమీ అర్థం కాదు, తను ఎందుకు బట్టలు ఇప్పేస్తున్నాడు, ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటున్నాడు అని చెప్పేసి. అయితే వాళ్ళిద్దరూ చాలాసేపు గొడవ పడుతుంటారు. అయితే పీటర్ తన విప్పేసిన బట్టలు బయటికి తీసుకెళ్లి కాల్ చేస్తాడు. అదే టైంకి తన మాజీ భార్య వాళ్ళతో గొడవ పడుతుంటుంది. వాళ్ళ కొడుకు కూడా అక్కడికి వచ్చి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఇలా జరుగుతుండగా పీడ్రో యొక్క కూతురు అయితే వాళ్ళ దగ్గర ఉన్న కుక్కతో ఆడుకుంటూ ఉంటుంది. సడన్ గా ఆ కుక్క అయితే తన కూతురు మీద అటాక్ చేసి ఆ కూతురు తల పట్టుకుని టేబుల్ కిందకైతే తీసుకుపోవడం అయితే జరుగుద్ది. ఇదంతా చూసిన తన బ్రదర్ ఒక్కసారిగా షాక్ అయ్యి అరుస్తూ ఉంటాడు. అయితే ఎవరు పట్టించుకోరు. కుక్క అయితే వాళ్ళందరి ముందే తన కూతుర్ని రోడ్డు మీద ఈడ్చుకుంటూ పరిగెట్టుకుంటూ బయటికి తీసుకెళ్లిపోతూ ఉంటుంది. అయితే పీడ్రో మరియు తన మాజీ వైఫ్ భర్త అయిన ఇద్దరు కూడా కుక్క వెనకాల పరిగెడతారు, కానీ అదైతే దొరకదు. ఇంకా పీడ్రో ఏం చేసేదేం లేక తన ఇంకొక కొడుకు దగ్గరికి అయితే వెళ్తాడు. తను పైన బెడ్రూమ్ లో పడుకుని ఉంటాడు. తను డిజబిలిటీ పర్సన్ అనమాట, నడవలేడు, సరిగ్గా మాట్లాడలేడు కూడా. తన దగ్గరికి వెళ్ళి తనని వాళ్ళ కొడుకుని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోదాం నిర్ణయించుకుంటాడు. వాళ్ళ భార్య అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. అండ్ అదే టైంకి తన మాజీ భార్య అయిన భర్త అయితే అక్కడ ఉన్న కారు తీసుకుని బయటికి వెళ్ళడం అయితే జరుగుద్ది. పీడ్రో పోలీసులు కంప్లైంట్ ఇద్దాం ట్రై చేస్తారని వాళ్ళు తన మాట అయితే విన్నారు. అయితే ఈ లోపు తన మాజీ భార్య అయిన భర్త అయితే ఒక గన్ తీసుకుని ఆ కుక్కని చంపేయడం జరుగుద్ది. కానీ అక్కడ తన కూతురు మాత్రం ఉండదు. పీడ్రోకి సిచ్యువేషన్ అర్థమవుద్ది. ఆ దయ్యం అందరినీ పట్టుకుని ఎవరికి వాళ్ళు చచ్చిపోయేలాగా, ఎవరికి వాళ్ళు చంపుకునేలా చేస్తుందని చెప్పేసి. అయితే వెంటనే పీడ్రో వాళ్ళ కొడుకు వచ్చి నాకు భయం వేస్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అంటాడు. ఈ లోపు అనుకోకుండా ఎలా వచ్చిందో ఎవరికి తెలియకుండా చనిపోయిన తన కూతురు అయితే తిరిగి వస్తుంది. వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ చాలా సంతోషపడుతుంది. పీడ్రోకి వచ్చింది తన కూతురు కాదని తెలిసి అక్కడి నుంచి వాళ్ళ కొడుకుల్ని తీసుకుని వెళ్ళిపోదామని ఇద్దరిని కూడా కిందకి తీసుకొచ్చి కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్లిపోదామని అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది అలా జరుగుతుండగా తన మాజీ భార్య అయిన భర్త అయితే కారు వేసుకుని వచ్చి తన భార్యని తన కూతుర్ని అయితే చాలా స్పీడ్గా వచ్చి గుద్ది చంపేయడం అయితే జరుగుద్ది. అక్కడ మొత్తం రక్తంతో నిండిపోద్ది. వాళ్ళ కూతురు అంటే వాళ్ళ భార్య కూడా పీడ్రో కళ్ళ ముందే చనిపోవడం అయితే జరుగుద్ది. పీడ్రో చేసేది ఏం లేక చాలా బాధపడుతూ అక్కడి నుంచి కారు తీసి అయితే బయలుదేరిపోతాడు. ఇంకా అక్కడ ఊరు మొత్తం అల్లకల్లోలంగా తయారవుద్ది. వెళుతున్న దారిలో తన బ్రదర్ అయిన జిమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆగుతాడు. తన బ్రదర్ ని వాళ్ళ అమ్మని అయితే అదే కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి బయలుదేరడం అయితే జరుగుద్ది. కారులో ఉంటుండగా వీళ్ళందరూ దాని గురించి అంటే ఆ ఆత్మ గురించి, ఆ దయ్యం గురించి అయితే మాట్లాడుకోవడం జరుగుద్ది. అది ఎంత ప్రమాదకరం అని చెప్పేసి. అయితే వీళ్ళు అక్కడి నుంచి ఊరు వదిలేసి జిమ్మీకి తెలిసిన ఒక మంత్రగత్తె దగ్గరికి అయితే వెళ్ళడానికి ప్రయాణం అవుతుంటారు. మధ్యలో ఒక దారిలో ఆగినప్పుడు పీడ్రోకి అయితే ఫోన్ వస్తుంది. అది కూడా తన భార్య దగ్గర నుంచి. అది విని చాలా షాక్ అవుతాడు. తన పిల్లల్ని తన దగ్గరకు తీసుకురమ్మని వాళ్ళ భార్య అయితే అడుగుతుంది. అదేం పట్టించుకోకుండా ఫోన్ అక్కడి నుంచి విసిరేసి పీడ్రో వాళ్ళందరినీ తీసుకుని ఆ మంత్రగత్తె ఇంటికైతే వెళ్ళడం జరుగుద్ది. జరిగిందంతా ఆమెకి చెప్తారు. ఆమె అయితే ఆ దయ్యాన్ని ఆపడానికి ఏం చేయాలో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఇదే టైంకి వాళ్ళకైతే ఒకటి అర్థం కాదు. హ్యాండిక్యాప్డ్ అయిన వాళ్ళ కొడుకు అయితే వాళ్ళ అమ్మ కూతురు చనిపోతున్నప్పుడు కళ్ళారా చూస్తాడు. ఆ దయ్యం ఏమన్నా తనని పట్టుకుందా అన్న అనుమానంతో అయితే ఉండడం జరుగుద్ది. దయ్యం పట్టుకున్న వాళ్ళని ముట్టుకుంటే చాలా ప్రమాదం అని చెప్పేసి ఆ కొడుకునైతే అదే కారులో ఉంచడం జరుగుద్ది. ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటిలోకి అయితే వెళ్లి రెస్ట్ తీసుకోవడం అయితే జరుగుద్ది. ఇంకా పీడ్రో చేసేదేం లేక తన కొడుకుని కారులో ఒక్కడిగా వదిలేయడం ఇష్టం లేక తన కొడుకుతో పాటు అదే కారులో నిద్రపోతూ ఉంటాడు. ఒక్కసారిగా పీడ్రో మాజీ భార్య అయితే అక్కడికి రావడం జరుగుద్ది. కారు మీద రక్తపు మరకలతో ఒక చెయ్యి పడుద్ది. అందరూ రూమ్ లోపలందరూ కూడా ప్రశాంతంగా పడుకొని ఉంటారు. ఎవరికి కూడా మెలకు రాదు. అదే టైంలో పీడ్రో మాజీ భార్య అయితే ఇంట్లోకి రావడం జరుగుద్ది. అది కూడా రక్తపు మరకలతో. గదిలో వాళ్ళ అమ్మమ్మ దగ్గర పడుకున్న తన కొడుకునైతే తీసుకుని ఎత్తుకుంటుంది. వాళ్ళ అమ్మమ్మ చూస్తుంది కానీ అంతగా గమనించలేకపోతుంది. నిద్రమత్తులో ఉండి పేరు పెట్టి పిలుస్తుంది కానీ తను అంతగా పట్టించుకోదు. అదే టైంకి తను వాళ్ళ అబ్బాయిని తీసుకుని బయటికి వెళ్లి బాల్కనీలో నుంచుంటుంది. వాళ్ళ అమ్మమ్మ వెళ్లి పీడ్రోకి అయితే జరిగిన విషయం అంతా చెప్పడం జరుగుద్ది. పీడ్రో పరిగెత్తుకుంటూ వచ్చి పైకి అయితే వెళ్లడం జరుగుద్ది. పైన బాల్కనీలో తన భార్య అయితే తన కొడుకును పట్టుకుని ఉంటుంది. కానీ తన భార్య మొత్తం రక్తపు మరకలతో ఉంటుంది. తను చూసి పీడ్రో చాలా భయపడతాడు. ఒక్కసారిగా తను కొడుకుని తీసుకుని ఆ బాల్కనీ నుంచి కిందకు దూకేస్తుంది. పీడ్రో తన బ్రదర్ జిమ్మీ కూడా ఇద్దరు కిందకు వచ్చి చూస్తారు కానీ ఎవరు కనిపించరు. వాళ్ళకి ఏమీ అర్థం కాదు. పీడ్రో పరిగెట్టుకుంటూ తన కారులో ఉన్న రెండో కొడుకు దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. తనైతే ఆ కారులోనే ఉంటాడు. అయితే అదే టైంకి ఆ మాంత్రికురాలు కూడా వచ్చి ఆ దయ్యం గురించి మాట్లాడుద్ది. ఏం చేద్దాం అని చెప్పేసి చెప్తుంది. అయితే వాళ్ళందరూ డిస్కస్ చేసుకుని ఒక ఐడియాకి అయితే రావడం జరుగుద్ది. జిమ్మీ అయితే తన వదిన గారిని అయితే వెతుక్కుంటూ వెళ్తాడు. తన అన్నగారి కొడుకుని ఎక్కడికి తీసుకెళ్లిందని చెప్పేసి. ఇంకా పీడ్రో మరియు ఆ మంత్రగత్తె అయితే ఎక్కడైతే ఊరియల్ శవాన్ని పడేశారో తిరిగి ఆ శవాన్ని కలెక్ట్ చేసుకోవడానికి అయితే బయలుదేరతారు. ఇక లోపల అమ్మమ్మ గారు మాత్రం తన రెండో మనవడికి అయితే కాపలాగా ఉంటుంది. ఇలా ప్రయాణం మొదలుపెట్టిన ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క గమ్యానికి అయితే చేరుకుంటారు. ముందుగా
జిమ్మి వెళ్తున్న దారిలో మొత్తం చీకటి. ఆ చీకటిలో ప్రయాణిస్తుండగా సడన్ గా లైట్ వెలుగులో ఒక లేడీ నడుస్తూ కనిపిస్తుంటుంది. అది కూడా అటు ఇటు అడుగులు వేసుకుంటూ తేడాగా నడుస్తూ ఉంటుంది అనమాట. ఆమె దగ్గరికి జిమ్మి అయితే కారు దగ్గరగా పోనిస్తాడు. అలా దగ్గరగా పోనిస్తుండగా ఆమె తన సొంత కొడుకైన తలలోంచి ఆ మెదడుని తీసుకుంటూ తింటూ ఉంటుంది. అది చూసి జిమ్మి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తనకి ఏమీ అర్థం కాదు. అలా స్లోగా తననే మిర్రర్ లోంచి చూస్తున్నప్పుడు తన పక్క నుంచి ఆ మెదడుని తన కొడుకుని తింటూ ఆ రక్తపు మరకల్లో నడుస్తూ ఉంటుంది అనమాట. జిమ్మికి ఏం చేయాలో అర్థం కాదు. కట్ చేస్తే ఈ లోపు పేడ్రో మరియు ఆమె అంతర్గతే యూరియల్ శవాన్ని అయితే వెతుక్కుంటూ వెళ్తారు. వాళ్ళకు ఒక క్లూ అయితే దొరుకుద్ది. అయితే వాళ్ళు అక్కడ ఆగి ఆ శవాన్ని అయితే వెతుకుతారు. ఈ లోపు జిమ్మి అయితే వాళ్ళ వదిని గారిని అయితే గట్టిగా కారుతో ఒక చెట్టుకైతే గుద్దేస్తాడు. ఆ కారు లోపల పడిపోయిన ఆమె రక్త మార్కులతో జిమ్మీతో అయితే మాట్లాడడం జరుగుద్ది. జిమ్మీ అదంతా చూసి తట్టుకోలేకపోతాడు. తను ఇంకా చనిపోలేదని అర్థమవుద్ది. అక్కడి నుంచి తనని వదిలేస్తాడు. అదే టైంకి పేడ్రో రెండో కొడుకు అయితే ఒక్కసారిగా నడవడం రానివాడు నడుచుకుంటూ ఇంటిలోకి అయితే రావడం జరుగుద్ది. అది చూసి గ్రాండ్ మా అయితే షాక్ అవుతుంది. ఇంక ఇది ఇలా ఉండగా పేడ్రో మరియు మంత్రగైతే అయితే ఒక ప్రదేశానికి అయితే వెళ్తారు. అదొక స్కూల్ లాగా ఉంటుంది అనమాట. అక్కడికి దగ్గరికి వెళ్ళి లోపల చూసినప్పుడు లోపలందరూ కొంతమంది పిల్లలు కూర్చుని కదలకుండా ఉంటారు. ఎవరు ఏమీ మాట్లాడరు. ఎంత పిలిచినా సరే పట్టించుకోరు. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటారు. అయితే ఇక్కడ ఏదో సరిగ్గా లేదని వాళ్ళకి అర్థమవుద్ది. అయితే వాళ్ళు అదంతా గమనించి లోపలికైతే వెళ్ళడం జరుగుద్ది. లోపలికి వెళ్ళి ఎంత చూసినా సరే వాళ్ళకి కావాల్సింది అయితే దొరకదు. ఆ పిల్లలు కూడా ఏమీ సమాధానం ఇవ్వరు. ఎవ్వరు కూడా మాట్లాడరు. వాళ్ళిద్దరికి ఏమీ అర్థం కాదు. అక్కడి నుంచి అయితే బయటికి వచ్చినప్పుడు ఒక పిల్లవాడైతే సైకిల్ వేసుకుని రావడం అయితే చూస్తారు. అయితే ఒక్కసారిగా వాళ్ళకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే ఆ పిల్లవాడిని ఆపి పేడ్రో ఎంత ఏమడిగినా సరే కానీ ఆ పిల్లవాడు ఏమీ మాట్లాడు. తనకి చాలా కోపం వస్తుంది. అయితే మంత్రగత్తె చాలా విషయాలు అయితే పేడ్రోతో మాట్లాడుతుంది. ఏం చేయాలి ఏంటని చెప్పేసి. అప్పుడు ఆ పిల్లవాడు వచ్చి మీరు వెతుకుతున్న యూరియల్ ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఆ పిల్లవాడు మాట్లాడడం జరుగుద్ది. అదే టైంకి అదేమీ నమ్మొద్దు అని చెప్పి ఇంకో అమ్మాయి వచ్చేసి గట్టిగా ఏడుస్తూ మాట్లాడుతుంటుంది. ఆ యూరియల్కి మా నాన్న హెల్ప్ చేద్దామని ప్రయత్నించాడు. కానీ ఆ యూరియల్ మమ్మల్ని మోసం చేయడం జరిగింది. ఇప్పుడైతే ఆ యూరియల్ మా ఇంటి దగ్గర ఉన్నాడని చెప్తుంది. అందుకు పేడ్రో అది నమ్మకుండా తన మీద కోపడి కొడుతూ ఉంటాడు. అయితే ఆ మంత్రగత్తె చెప్తూ ఉంటుంది వాళ్ళు చెప్పేదంత అబద్ధం, నువ్వేది నమ్మకు అని చెప్పేసి. ఆ పిల్లలందరూ మనల్ని ఇక్కడి నుంచి పంపుదామని చూస్తున్నారు. ఎందుకంటే ఆ యూరియల్ ఇక్కడే ఉన్నాడని చెప్పి వాళ్ళకి అర్థం అవుద్ది. అయితే ఇద్దరు కూడా అక్కడే ఉన్న దగ్గరలో ఉన్న ఆడిటోరియంకి వెళ్ళి చూడడం జరుగుద్ది. అక్కడ ఉన్న ఆడిటోరియం కింద వీళ్ళు వెతకడం అయితే మొదలు పెడతారు. అయితే పేడ్రో అక్కడ ఉన్న సుత్తి తీసుకుని ఆడిటోరియం చెక్కలను అయితే బద్దలు కొట్టి పైకి లేపినప్పుడు అందులో డెడ్ బాడీస్ అయితే ఉంటాయన్నమాట. ఆ పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు ఆ ఆడిటోరియం కింద అయితే ఉండడం అయితే జరుగుద్ది. ఇప్పుడు అది ఆ మంత్రగతి చెప్పినప్పుడు సరిగ్గా వెతుకు యూరియల్ కూడా ఇక్కడే ఉంటారని చెప్పేసి అంటుంది. నేను ఇంతవరకు ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. ఇది చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ ఈ పిల్లలందరూ కూడా తనని కాపాడదామని చూస్తున్నారు. అసలు ఈ పిల్లలు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని అంటుంది. అయితే ఆ మంత్రగత్తె పేడ్రోని తన కారులో వదిలేసిన తన స్టఫ్ అయితే తీసుకురమ్మంటుంది. అదే తన మంత్రాలకి సంబంధించిన సామాన్లు అయితే తీసుకురమ్మంటుంది. అయితే పేడ్రో బయటికి వెళ్ళి ఆ సామాన్లన్నింటినీ తీసుకొస్తాడు. కానీ ఈలోపు ఆ పిల్లలు వాళ్ళని ఎలానే డైవర్ట్ చేయాలని అయితే చూస్తారు. కానీ పేడ్రో మరియు ఆ మంత్రగత్తె అయితే అస్సలు డైవర్ట్ అవ్వరు. అయితే మంత్రగత్తెకి కావాల్సిన సామాన్లన్నీ వచ్చేసిన తర్వాత ఆ సామాన్లన్నింటినీ కూడా బిగిస్తూ ఉంటుంది. ఈలోపు పేడ్రోకి అయితే యూరియల్ ఆ ఇన్ఫెక్ట్ అయిన డెడ్ బాడీ అయితే కనిపిస్తుంటుంది. తను ఇంకా బతికి ఉన్నాడా లేదా చూస్తాడు. సడన్ గా తను మేలుకోవడం అయితే జరుగుద్ది. తను ఇంకా బతికే ఉన్నాడు, చనిపోలేదని పేడ్రోకి అయితే అర్థమవుతుంది. ఇదే ఆ మంత్రగత్తెకి అయితే చెప్తాడు. నేను ఇది ఒక్కదాన్ని చేయలేను, నువ్వు ఖచ్చితంగా నాతోనే ఉండాలని అయితే చెప్తూ ఉంటుంది. ఆ పిల్లలందరూ కలిపి పేడ్రోకి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. నువ్వు ఎలా అన్నా తనని చంపేయాలి, ఖచ్చితంగా చంపాలని చెప్పేసి. ఇన్ఫెక్ట్ అయిన యూరియల్ కూడా నన్ను చంపు అని చెప్పేసి ప్రేరేపిస్తూ ఉంటారు. అయితే పక్క నుంచి మంత్రగత్తె చెప్తూ ఉంటుంది వాళ్ళ మాటల వెనుక వాళ్ళ అబద్ధాలు చెప్తున్నారు. నువ్వు తనని చంపితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, నువ్వు నాతోనే ఉండు, నేను చూసుకుంటానని చెప్పేసి. కానీ పేడ్రో వినకుండా పక్కన ఉన్న గదిలో ఉన్న గొడ్డలు తీసుకురావడానికి అయితే వెళ్తాడు. ఈ లోపు ఆ పిల్లలైతే ఆ డోర్ లాక్ వేసేసి లోపల ఉన్న మంత్రగత్తెని సుత్తితో కొట్టి చంపేస్తారు. పేడ్రో కళ్ళ ముందే ఆమె శవాన్ని లాక్కుంటూ తీసుకెళ్లిపోతారు. అక్కడ మొత్తం రక్తంతో మరకలు ఏర్పడతాయి. చివరికి పేడ్రో ఏదోలాగా తలుపు తెరుచుకుని వచ్చేసరికి ఆమె చనిపోయి ఉంటుంది. తను చేసేదేం లేక అక్కడే ఏడుస్తూ ఉంటాడు. ఆ శవాల మధ్యలోంచి ఆ ఇన్ఫెక్ట్ అయిన యూరియల్ అయితే లేచి తనని మోక్ చేస్తూ ఉంటాడు, ఎక్కిరిస్తూ ఉంటాడు.
అది చూసి తట్టుకోలేక పీటర్ అయితే తన దగ్గరలో ఉన్న వెపన్ తీసుకుని తనని చంపేయడం అయితే జరుగుద్ది. ఆ కోపంలో చేసిన పని వల్ల పిల్లలందరూ అయితే నవ్వుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అదే. ఎప్పుడైతే యూరియల్ చనిపోతాడో ఆ యూరియల్ లోపల నుంచి ఒక కుర్రవాడి రూపంలో ఉన్న ఆత్మ అయితే పుట్టుకు రావడం అయితే జరుగుద్ది. చాలా రక్తం మరకలతో నిండిపోయి ఉంటాడు. తను పీటర్ దగ్గరికి వచ్చి తన మీద చెయ్యి వేసి అక్కడి నుంచి నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. తనతో పాటు ఆ పిల్లలు కూడా తనతో పాటే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక కట్ చేస్తే పీటర్ చేసేది వెళ్ళాక తిరిగి ఇంటికైతే వెళ్తాడు. జిమ్మీ కూడా పరిగెట్టుకుంటూ వచ్చి వాళ్ళ బ్రదర్ని హక్ చేసుకుంటాడు, బతికే ఉన్నామని చెప్పేసి. ఇంకా పీటర్ అయితే లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు, కానీ వాళ్ళ అమ్మ అయితే ఇంట్లో కనిపించదు. వాళ్ళ అబ్బాయి కూడా సరిగ్గా తినడు. తిండంతా కూడా బయటికి కక్కేస్తుంటాడు. పీటర్కి ఏంటో అర్థం కాక తన నోట్లో ఏముందని చెప్పేసి చెయ్యి లోపలికి పెట్టి లాగుతూ ఉంటాడు. రక్తం గట్ట వస్తూ ఉంటుంది. తనకేం అర్థం కాదు. సరే లోపల ఏముందని చెయ్యి బాగా లోపలికి పెట్టి లాగుతూ ఉంటే వాళ్ళ అమ్మగారు ధరించిన నక్లీస్ ఏదైతుందో అది తన కొడుకు నోట్లో ఉండడం అయితే జరుగుద్ది. వాళ్ళ అమ్మకి సంబంధించిన జుట్టు కూడా తన నోట్లోంచి రావడం చూసి తను భయపడి చాలా బాధపడుతూ బయటకు వచ్చేసి చాలా ఘోరంగా అయితే ఏడుస్తూ ఉంటాడు. అయితే జిమ్మీకి అప్పుడు ఏం అర్థం కాదు. లోపలికి వెళ్ళి చూసి పరిగెట్టుకుంటూ తను కూడా బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడితో కథ సమాప్తం. మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.